నమస్కారం. భక్తి సాగర్ ఛానల్‌కి స్వాగతం. భారతదేశం విభిన్న సంస్కృతి, నమ్మకాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రతి మూలలో ఏదో ఒక దేవత కనిపిస్తుందని నమ్ముతారు. అయితే దేవుళ్లకు బదులుగా రాక్షసులను పూజించే కొన్ని దేవాలయాలు ఉన్నాయని మీకు తెలుసా? ఇది విన్న మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే ఈ రాక్షస ఆలయాల వెనుక విశ్వాసం, జానపద కథలు, శతాబ్దాల నాటి సాంప్రదాయాలు దాగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు మనం దేశంలో రాక్షసులను పూజించే సాంప్రదాయం ఉన్న కొన్ని ప్రత్యేకమైన దేవాలయాల గురించి తెలుసుకుందాం. హిడింబాదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ఉన్న హిడింబాదేవి ఆలయం భారతదేశంలో రాక్షసిని పూజించే కొన్ని ఆలయాల్లో ఒకటి. మహాభారత కాలం నాటి హిడింబ పరాక్రమవంతుడైన భీముడి భార్యగా, ఘటోత్కచుని తల్లిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజలు హిడింబను దేవతగా భావించి పూజిస్తారు. ఈ ఆలయం చెక్క, రాళ్లతో నిర్మాణం చేయబడి ఉంటుంది. ఇక పగోడా శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రత్యేకమైన నిర్మాణ శైలికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇక స్థానిక నమ్మకాల ప్రకారం హిడింబ తన రాక్షస వృత్తిని విడిచిపెట్టి పవిత్ర జీవితాన్ని అవలంబించింది. ఆమె తపస్సు చేసి భక్తి మార్గాన్ని ఎంచుకుంది. దీని కారణంగా ఆమెను దేవతగా పూజించడం ప్రారంభించారు. చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరించే ప్రతి వ్యక్తి గౌరవానికి అర్హుడు అనే వాస్తవానికి ఈ ఆలయం ప్రతీక. ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక గొప్ప జాతర కూడా జరుగుతుంది. ఈ జాతరకు భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఇక తర్వాతది పూతన ఆలయం. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురకు కొద్ది దూరంలో గోకులంలో ఒక రాక్షసిని పూజించే మరొక ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఇది పూతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడిని చంపడానికి కంసుడు పంపిన పూతన అనే విషపూరిత రాక్షసి నవజాత శిశువైన కృష్ణుని సంహరించడానికి పాలివ్వడానికి ప్రయత్నించింది. అయితే బాలకృష్ణుడు ఆమెను సంహరించాడు. అయితే పూతన ఇక్కడ దైవ రూపంలో కనిపిస్తుంది. పురాణాల ప్రకారం పూతన ఒక రాక్షసి. ఆమె ఏ ఉద్దేశంతోనైనా సరే కృష్ణునికి పాలిచ్చింది. జాతీయ సాంప్రదాయంలో పాలిచ్చే స్త్రీని తల్లితో సమానం అని భావిస్తారు. అందువల్ల కొంతమంది భక్తులు పూతనను తల్లిగా చూస్తారు. ఆమె అనుకోకుండానే కృష్ణునికి పాలిచ్చి మోక్షాన్ని పొందింది. ఈ ఆలయం దైవిక స్పర్శ ఏ పాపినైనా సరే విముక్తి చేయగలదనే ఆలోచనను సూచిస్తుంది. ఇక తర్వాతది అహిరావణ ఆలయం. అయోధ్యలోని అహిరావణుడు ఆలయం రామాయణంతో ముడిపడి ఉంది. దీనిలో పాతాళలోక రాజైనటువంటి అహిరావణ అనే రాక్షసునికి అంకితం చేయబడింది. రామరావణ యుద్ధ సమయంలో అహిరావణుడు రాముడు లక్ష్మణులను మాయచేత బంధించి పాతాళ లోకానికి తీసుకెళ్లాడు. తర్వాత హనుమంతుడు వారిని విడిపించారు. దాదాపు 300 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో అహిరావణుడితో పాటు అతని సోదరుడు మహిరావణుని కూడా పూజిస్తారు. ఇక తర్వాతది మహిషాసుర స్మారక ప్రదేశం. కర్ణాటకలో ప్రసిద్ధి నగరం. మైసూరు పేరు మహిషాసురుడు అనే రాక్షసుడితో ముడిపడి ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు పాలించాడని నమ్ముతారు. దుర్గాదేవి అతన్ని సంహరించింది. అతని జ్ఞాపకార్థం దసరా పండుగ ఇక్కడ ప్రారంభమైంది. మైసూరులోని చాముండి కొండపై మహిషాసురుడి భారీ విగ్రహం కూడా ఉంది. ఇది ఆలయం కాకపోయినా ఇక్కడి ప్రజలు మహిషాసురుని చారిత్రక పాత్రగా భావిస్తారు. అతన్ని భక్తితో కొలుస్తారు. రావణ దేవాలయం రామాయణంలో రావణుని విలన్ గా పిలుస్తారు. అయితే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో రావణుణ్ణి అత్యంత జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడిగా, శివభక్తుడిగా పూజిస్తారు. తర్వాతది రావణుడి ఆలయం. బ్రాహ్మణుడిగా, శివభక్తుడిగా పూజిస్తారు రావణుణ్ణి. మధ్యప్రదేశ్లోని మందసౌలో రావణుడి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం దసరా రోజున రావణుణ్ణి పూజిస్తారు. అదే సమయంలో హిమాచల్లోని కాంగ్రా జిల్లాలో కూడా రావణుణ్ణి పూజించే సాంప్రదాయం ఉంది. చూశారు కదా, దేవులనే కాదు రాక్షసులను కూడా మన తెలుగువారు పూజిస్తారు. ఇక ఇటువంటి పూజలు అందుకుంటున్న రాక్షసులు కూడా మోక్షాన్ని పొందారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.